హలో అందరికీ, నేను రీసెంట్గా ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదా, అది యువసేన గ్రౌండ్ వినాయకుడు అని. దాంట్లో అయితే నిన్న లక్ష పుష్పార్చన పూజ అయితే జరిగింది. పూజ అనేది 2 hours టైం తీసుకుంది, కానీ చాలా బాగా జరిగింది. ఇక్కడైతే మీరు చూస్తున్నారు చూడండి, మాకైతే 2 ప్లేట్లు, 1 గ్లాసు, తమలపాకులు, పసుపు, కుంకుమ, అక్షంతలు అయితే ఇచ్చారు. ముందుగా మేమైతే పసుపు గణపతిని చేసుకొని రెడీగా కూర్చున్నాం. పంతులు గారి ప్రవచనాలు అయితే స్టార్ట్ చేశారు. చూడండి. వరసిద్ధి వినాయక స్వామి దేవతా కృపయ ప్రదోష దర్శనార్థం యథాశక్తి నవరాత్రి మహోత్సవ గ్రాధే ప్రదోష దర్శన భక్తుడి యొక్క అనుగ్రహం కోసం, మోక్షం కోసం ఏం చేసేవాళ్ళే అంటే తపోయాగ క్రతువులను, తపస్సును చేసేవారు. వారికి ఏముండేది? సమయం ఉండేది. ఎందుకంటే మనసులో వేరే ఆలోచన లేదు కాబట్టి ఏం చేసేవాళ్ళు? తపస్సులు చేసేవారు. కాబట్టి ఆ తపో దీక్షల వలన వారికి భగవత్ అనుగ్రహం చేత మోక్ష ప్రాప్తి కలిగేది. ఆ తర్వాత యుగం మారింది. ఏమొచ్చింది? ద్వాపర యుగం వచ్చింది. త్రేతాయుగం తర్వాత ఏమొచ్చింది? ప్రయత్నంలో సమయం వృధా అవుతున్నప్పుడు భగవంతుడి యొక్క నామాన్ని పలకడానికి సమయం ఉంటుందా? తక్కువైపోతుంది. అప్పుడు దానికి అనుగుణంగా భగవంతుడు ఏం చేశాడు? వీడు తపస్సు చేయకపోయినా పర్వాలేదు, వీడు యజ్ఞయాగాదులు చేస్తే సరిపోతుందని యజ్ఞయాగాదులు చేయడం వలన అక్కడ ఆ కాలంలో మనందరినీ కూడా అనుగ్రహి కలియుగంలో కూడా 2000 సమయానికి ముందు భగవంతుడు కమిట్ అయ్యాడు. పర్వాలేదు, వీడికి ఇంకా చాలా కోరికలు, జీవితాన్ని గడపాలంటే వీడికి చాలా ప్రయత్నాలు చేయాలి, భవబంధాల్లో ఉన్నాడు కాబట్టి అని నామపారాయణం చేస్తే సరిపోతుంది, భగవంతుడు స్మరిస్తే బాగుంటుందని చెప్పి భగవంతుడే కమిట్ అయ్యాడు. వీడు ఒకసారి ఆ నామాన్ని పలికితే చాలు, వీడిని అనుగ్రహిద్దాంలే అనుకుని భగవంతుడు ఏం చేశాడు? మనుషులకు వీడు ఒకసారి నామాన్ని, రోజుకోసారి నామాన్ని పలికితే బాగుంటు అని. అందుకే మన పెద్దవాళ్ళు, మన ఋషులు, మన పూర్వీకులు, మన తాతలు ముత్తాతలు ఇంట్లో పేర్లు పెట్టేవాళ్ళు. ఏమని పెట్టేవాళ్ళు? రాముడు, కృష్ణుడు, సీత, లక్ష్మి, ఇలా అన్ని కూడా దేవుడి పేర్లే ఉండేది. హరి, విఘ్నేశు, వినాయక, ఇలా శివయ్య, శాంతయ్య, ఇలాంటి అన్ని పేర్లు ఎవరి పేర్లు చూసినా ఇవే ఉండేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. 2020 విజన్ వచ్చింది కదా, ఏమైపోయింది? హనీ, బన్నీ, చింటూ, కన్నీ, బేబీ, పింకీ, అప్పటితో కుక్కలు పిలుస్తున్నారు, ఇంకా వేరే వాళ్ళని పిలుస్తున్నారో అర్థం కాదు. అంటే అప్పుడప్పుడు మాకు సందర్భాలు, వాళ్ళ పేర్లన్నీ గోత్రాలు రాస్తారు, రాసి చదవమంటారు. తీరా ఆ పిల్లవాడికి ఇంకో కంగణం ఎక్స్ట్రా కట్టి ఆ పిల్లవాడిని నిలబడి కంగణం కట్టి కాబట్టి కుప్పు వస్తుంది. అయ్యో, నేను ఇంతసేపు జరిగింది దాన్ని అనే ఆలోచనలు వచ్చేస్తాను. అయితే మరి అలాంటి భావాలన్నీ కూడా భగవత్స్మరణానికి మనం ఏమయ్యాం? దూరమయ్యాం. భగవంతుడి యొక్క నామానికి దూరమయ్యాం. పోనీ ఏదైనా పూజ చేసుకుని ఇంకో కొంతసేపు జపం చేసుకుందామంటే ఒక ఫోన్ ఉంది, ఫోన్లోనే చూసి పూజ చేయాలి మరి. కాబట్టి ఆ ఫోన్లో ఒకసారి ఇట్లా ఆన్ చేయగానే వేరేది వస్తుంది, అది చూస్తూ అసలు విషయం మర్చిపోతాం. ఇలా మన యొక్క సమయం భగవంతుడి యందు వెచ్చించడానికి, భగవంతుడి యందు ఖర్చు చేయడానికి మనకు సమయం లేకపోయింది. 24 గంటలు కాదు, రాత్రి ఫోన్ ఆన్ చేస్తే మరుసటి రోజు అయిపోతుంటుంది, మనకి ఇంకా రీల్స్ అయిపోవు. కాబట్టి అలాంటి కాలంలో ఉన్నాం. కాబట్టి ఈ మనకి ఎంతో భాగ్యానికి సాధించారు. చెప్పకుండానే మనం అందరం ఒకసారి దీనికి గట్టిగా చప్పట్లు కొట్టచ్చు. ఎందుకు చప్పట్లు కొట్టాలి? ఎవరికి చప్పట్లు కొట్టాలి? యువసేన యూత్ అసోసియేషన్ వారికి చప్పట్లు కొట్టాలి. వాళ్ళు ఇక్కడ కూర్చొని ఎవ్వరు పూజ చేయరు పాపం. వాళ్ళు ఎవరైనా పిల్లలు ఇక్కడ కూర్చొని పూజ చేస్తున్నారా? చేస్తలేరు. మనకు భాగ్యాన్ని కల్పించారు. వాళ్ళందరూ ఏం చేశారు? మనకు భాగ్యాన్ని కల్పించారు. వాళ్ళందరూ పూనుకుంటేనే ఇలాంటి గొప్పనైన పందిని వేయగలిగారు. అంతేకాదు, మన ఇంట్లో చిన్న వ్రతం అయితే పొద్దునట్టు వస్తే సాయంత్రం చదువుకోవడం చాలా కష్టం. అవునా కాదా? మీరందరికీ తెలుసు. పొద్దునట్టు ఇంట్లో సత్యనారాయణ చేసుకుంటే సాయంత్రానికి శుద్ధి చేసుకోవడం ఎంత కష్టమో. కానీ మీరు వచ్చే వరకు మీకు ఇస్తరాకులు, అక్షంతులు, పసుపు, కుంకుమలు ప్రతిరోజు పెడుతూ మీ అందరికీ భగవత్ సేవ చేసే భాగ్యాన్ని వాళ్ళు ఇచ్చారంటే వాళ్ళకందరికీ మనం ఏం చేయాలి? మళ్ళొక పర్యాయం చప్పట్లు పెట్టాలి. వాళ్ళు ఎక్కడి నుంచో పాపం చదువుకునే పిల్లలు ఉన్నారు, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు, రాత్రి నైట్ షిఫ్ట్లు చేసేవాళ్ళు ఉన్నారు. కానీ వచ్చి ఇక్కడ వాలంటరీగా మీ అందరితో పూజ చేయించి లోకాలను ఉద్ధరించడం మీకోసం ఇక్కడ చేసే పూజ దేనికోసం? మన కోసం కాదు, అందరూ బాగుండాలి, అందరిలో మనం బాగుండాలి.
అనే సంకల్పంతో చక్కటి పూజా కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం ప్రతి ఏడు కూడా. మరి అలాంటి భాగ్యాన్ని కటాక్షాన్ని పొందాల్సిందిగా విజ్ఞాపన. ఎవరు మాట్లాడద్దు. మీకు కావలసిన పూలు అయిపోయాయనుకోండి, వాళ్ళు తెచ్చిస్తూనే ఉంటారు. చక్కగా దీన్ని ప్రిపరేషన్, బతుకమ్మకి ప్రిపరేషన్ గా ముందుగానే మీకు ఇక్కడ ఒక క్విజ్ లాగా ఉంటుంది, ఇక్కడ చక్కగా ప్రిపరేషన్ లాగా ఉంటుంది. ఆ 1000 పూలను చక్కగా ఒక్కొక్క పువ్వుగా అమర్చి చక్కటి అలంకారం చేసి స్వామికి సమర్పిస్తున్నారు. మొదలెడదామా? అందరికి పూలు వచ్చాయా? ఈ రోజు భగవంతుడు శక్తినిచ్చాడు, మనకు సౌలభ్యాన్ని కూడా ఇచ్చాడు. అన్ని రకాల భగవంతుడు ఎంత సృష్టి చేశాడో చూడండి, ఎంత అందంగా సృష్టించాడు. ఒక చామంతి చిన్న గుణం మీద, చిన్న దాని మీద ఇన్ని రేకులను రెక్కలను అమర్చాడు. ఎంత గొప్పది! మన వల్ల అవుతుందా ఇది? కాదు. మరి అలాంటి భగవత్ సృష్టిని భగవదార్పితం చేయాలి తప్ప దీన్ని విచ్ఛిన్నం చేసి సమర్పించొద్దు. పూలను ఎప్పుడు కూడా విరగొట్టి భగవంతుడి పైన వేయకూడదు. భగవంతుడికి పూజ చేసినప్పుడు పువ్వుగానే సమర్పించాలి. ఒకటున్నా పర్వాలేదు, మిగతా 2 అక్షంతలు వేసి దండం పెట్టుకోవచ్చు, లేదా మనసులో స్మరణ చేయొచ్చు. కానీ మనం చేస్తాం, పూజ ఎక్కువసేపు చేయాలని ఏం చేస్తాం? పూలను విడగొడుతూ ఉంటాం. అది చేసి పూజ చేయకూడదు. దయచేసి గుర్తుంచుకోండి. ఎవ్వరు కూడా ఎట్టి పరిస్థితుల్లో పూలను విచ్ఛిన్నం చేసి భగవంతుడికి సమర్పించొద్దు. పువ్వు తొడిమ కాడ తీసి భగవంతుడికి సమర్పణ చెయ్యాలి. అది భక్తిగా ఆచరించండి. అయ్యా మొదలెట్టుకుందామా? అదా సాగరార్థం దేవానాం గమనార్థం రాక్షసా దేవతాహ్వానేన లాంఛనం కురుగంటారాధాం కుర్యాత్. ఆ గంటారాధం చేయండి ఒక్కసారి. హరి ఓం భగవదావాహనే యోగః నమస్కరోమి. అందరూ 2 అక్షతలు పుచ్చుకొని చక్కగా స్వామికి నమస్కారం చేసుకోండి. ఓం శివరామ రూపాభ్యాం వ్యాధేవి సర్వమంగళ చేసుకోండి. మీ తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి. మీ గురుదైవానికి నమస్కారం చేసుకోండి. శుభాగతే పవిత్రే భవిష్యతే సర్వం విశ్వాభూతాన్యాపి ప్రాణాదాపః పశువాపః సింహాదాపద్రాడాపః స్వరాడాపః చంద్రాపుష్యాభో యజో సర్వతీర్థరాజవాదాహయామి అభిమంత్రణీయోగ పిలుచుకున్నా. మరి ఆయనకు ప్రాణప్రతిష్ఠ చేయాలి కాబట్టి ఆకుని ఇలా బోలిచ్చి ఆ ఆకుతో స్వామికి ప్రాణప్రతిష్ఠ చేయండి. అది ఏదో వినాయకం లక్ష్మీ గణపతిం ఆవాహయామి. సామయామి పూజయామి. ఏరంభాయ నమః గణం పూజయామి. శంభోదరాయ నమః ఉదరో పూజయామి. ఓం గణనాథాయ నమః పూజయామి. గణేశాయ నమః హృదయం పూజయామి. స్కంధాగ్రాం స్కంధో పూజయామి. పాశహతో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పం పెడుతూ ఉండండి. ఇప్పుడు మీ నామస్మరణమే మీకు ఇప్పుడు చేసే విశేషమైన ఫలితం. మేము చెప్పే మంత్రానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రభుకు ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు సమర్పణ చేస్తుండాలి. ఓం గణపతయ నమః. ఓం గణేశాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం భవనాపురాయ నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం భైరంభాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్తయ నమః. ఓం విఘ్నహంతయ నమః. ఓం విశ్వనేత్రభూతాయ నమః. ఓం పంచహస్తాయ నమః. శివాయ ఓం గణేశ్వరాయ. ఓం విఘ్ననాయకాయ నమః. ఓం దుర్గాయ నమః. ఓం ధర్మభాయ నమః. ఓం బుద్ధాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం భైరాయ నమః. ఓం ప్రమోదాయ నమః. ఓం ఆమోదాయ నమః. ఓం సురానందాయ నమః. ఓం గణంజయాయ నమః. ఓం విరాజకాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం ధైర్యశాయ. ఓం ఈశానపత్రాయ నమః. ఓం మూషికవాహనాయ నమః. ఓం సిద్ధప్రజోహయప్రయాయ నమః. ఓం గడంగడాయ నమః. ఓం రాజపుత్రాయ నమః. ఓం శారదే నమః. కళాంగుష్ఠాయ నమః. త్రయీధరవే నమః. జ్యోతిర్మండలాంగురాయ నమః. హృదయానివారదాయ నమః. ఓం ప్రజాపతే నమః. కశ్యపదాయ నమః. స్వజాయ నమః. దేవ్రాజరోధగపాయ నమః. వాల్మీమౌళిలితాయ నమః.
नमः निरञ्जनाय नमः ओम अप्रसरसाय नमः क्षिताय नमः मृगाय नमः क्षराय नमः प्रत्यक्षाय नमः क्षदाय नमः मोक्षसत्फले नमः प्रीताय नमः अघोराय नमः यत्ताय देवदशनाय नमः पुण्डाय नमः त्रिगुणत्नै नमः उज्जस्पदे नमः पुष्पवदाय नमः रोहाभोहजराभयाय नमः उज्जुस्सामदम्भोराय नमः मुक्तेत्यक्लवर्तकाय नमः शरद्विंशान्मुक्तसप्तदे नमः वरभाच्चानान्मुक्तश्रिये ऐहिका मुक्तसप्नमजराय नमः ओम ब्राह्मणपत्तये नमः ओम योगाय नमः हराय नमः वाराय नमः हरणाय नमः विषगाय नमः अग्नाय नमः होराय नमः ओम गालचक्राय नमः भैरवे नमः सप्तऋषभ्यो नमः ध्रुवाय नमः राहवे नमः मन्दाय नमः कवये नमः देवाय नमः बुधाय नमः भोगाय नमः जने नमः रवये नमः कालाय नमः నమాధారణకి స్వామివారి అనుగ్రహంతో ఇప్పుడు ఆ దేవతల యొక్క అనుగ్రహంతో సమస్త సుఖాలు కూడా ఈ లోకానికి కలుగుతూ శక్తి దుర్భేద్యమైనటువంటి అఖండ భారతం తయారవుతుంది. అటువంటి విధానమైనటువంటి ఈ అన్యోన్యమైన నా ద్వారా ఈ 9 రాత్రులు జరుగుతున్నటువంటి విజయమైనటువంటి ధన రూపంలో సహాయం చేసి వారిని ప్రోత్సహిస్తే మన ధర్మం ఇంకా 4 రోజులు మన కంట ముందు కనబడుతుంది. మీరు బ్రతికినట్టుగా మీ పిల్లలు మంచి వైభవంగా వర్ధిల్లాలంటే మీకు తెలుసు మీ నాన్నగారు మీ అమ్మగారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళు 50 సంవత్సరాల కంటే పెద్ద ఓం చతుర్దశాది విద్యాఖ్యాయ నమః చతుర్దశ ప్రభవే నమః